పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాం, పూర్తి వివరాలతో మాట్లాడుతున్నాం. రాజశేఖర్ గారు, రివర్స్ టెండరింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడే అసలు కథ స్టార్ట్ అయిందని. స్వామివారికి వీళ్ళే డబ్బు మిగిల్చాల్సిన అవసరం లేదు కదా. రాజశేఖర్ గారు, రివర్స్ టెండరింగ్ అనే పేరుతో చేసినటువంటిది ఏదైతే ఉందో అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అయింది. వినపట్లేదా? అడ్జస్ట్ చేయమనండి సార్, నాకు వాయిస్ వినపట్లేదు. మా వాళ్ళు ఏదో వినపట్లేదు అంటారు, మీరేమి అంటున్నారు. రైట్, పురుషోత్తం గారు. సార్ ఇప్పుడు భాను గారు చెప్పిన దాంట్లో ఇంకొకటి కూడా చెప్పాలి. భాను గారు 2014 నుంచి 2019 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని కంపెనీలు 2019, 2019 నందిని ఎంత ఇచ్చింది? నందిని టాప్ రేట్ ఎప్పుడు ఉంది. నందిని వాళ్ళు గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఫెడరేషన్ అంటే కోఆపరేటివ్, కర్ణాటకలో బాగా నడుస్తుంది. అది దానిపైన విశ్వాసం కూడా ఉంది. ఆ రేటు వాళ్ళు కూడా 1000 చుట్టూ నడుస్తా ఉంది. అంటే నందిని 1000 చుట్టూ నడుస్తా ఉంది. ఈ ప్రైవేట్ కంపెనీలేమో 500 చుట్టూ నడుస్తున్నాయి, ఇంక్లూడింగ్ హెరిటేజ్ తో సహా. అంటే వీళ్ళు ఏం చేస్తారు, మల్టీపర్పస్ గా ఇతర దూద్పేడ కానీ వాటి వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే దొరికినారు, యాక్షన్ తీసుకోండి. దొరికిందా, మీకు ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా, యాక్షన్ తీసుకొని రాజకీయ విమర్శలు చేయండి. ఇట్లా రివర్స్ స్టాండింగ్ చేశారు, మీరు అన్యాయం చేసినారు, మీ అలవాట్లే ఇవి అన్ని మాట్లాడండి, అభ్యంతరం లేదు. కానీ మీరు యాక్షన్ లోకి ఎందుకు వెళ్ళట్లేదు? జూలైలో మీకు రిపోర్ట్ వచ్చింది కదా, జూలైలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, టీటీడీ దృష్టికి అడల్టరేషన్ జరిగిందని గుజరాత్ టెస్ట్ పంపించిన కారణంగా. ఇంకొక మాట కూడా ఇందాక రాజశేఖర్ గారు చెప్తున్నారు, లడ్డు నాణ్యత గురించి, లడ్డు యొక్క దాని గురించి కొత్తగా ఈఓగా అపాయింట్ అయిన ఎవరైతే ఉన్నారో శ్యామలరావు గారు 1-2 నెలల్లో, జూన్లో ఒకసారి, జూలైలో ఒకసారి బాగుందని ప్రకటన చేశారన్నారు. అంటే బాగుంది అని చెప్పారు, మళ్ళీ జూలైలో ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ నాయకులు, మీడియా ఇట్లా చేసేసిన తర్వాత ఆడ కూర్చున్న ఈఓకి కానీ తెలియదు ఆయన బాధ. ఏం చెప్తే ఏమొస్తుంది. ఇంకో పక్క భక్తుల మనోభావాలు, ఆయన ములకిరెడ్డి మీద కూర్చున్నాడు.